సమస్యల పరిష్కారం కోసం జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని యూనియన్ డిపో సెక్రటరీ డివిఎస్ఎన్టీ రాజు డిమాండ్ చేశారు. కండక్టర్లకు, డ్రైవర్లకు నైట్ అవుట్ సౌకర్యాలు పునరుద్ధరించాలని కోరారు. జీవో నెంబర్ 114లోని అలవెన్స్లను అమలు చేయాలని, అర్హులకు ఏఏఎస్ఎస్ ఇంక్రిమెంట్ అరియర్స్ ఇప్పించాలన్నారు. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇంకెన్ని రోజులు పోరాటం చేయాలని ఉన్నతాధికారులు ప్రశ్నించారు. మాకు నైట్ అవుట్లు, డే అవుట్లు ఎలా కొంత వాళ్ళు పెళ్లి మొన్నమాట కలిపేవాళ్ళు ఇప్పుడు కలుపుతూ మానేశారు. అవి ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే మాకు ఎన్కాష్మెంట్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా ఇప్పించాలని కోరుతున్నాము. అలాగే పిఆర్సీ ఎరియర్స్ పెండింగ్ ఉంది, అది కూడా ఇవ్వాలని కోరుతున్నాము. మా డిమాండ్స్ అన్ని మీకు లెటర్ ద్వారా ఇస్తాము. చనిపోయిన ఉద్యోగస్తులకు అంచికే నిమిత్తము 25,000 రూపాయలు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. మెడికల్ రీఎంజ్మెంట్ ఇప్పించాలి. ఇది వరకు మాకంటే మాకు ఇబ్బంది లేకోకుండా మా హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు ఈ విహెచ్ఎస్ ద్వారా కొన్నిటికి విహెచ్ఎస్ ద్వారా అవట్లేదు, అయిపోతే అందుకనే దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మా ఆర్టీసీ హాస్పిటల్లే మాకు వచ్చేలాగా చూడాలని అది ఒక డిమాండ్. మా సమస్యలు ఇప్పుడు డిమాండ్లుగా పెడుతున్నాము. అవి గాన నెరవేర్చిన పక్షంలో మా ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని మా కార్మికులందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.